ఉద్యోగం ఉంటేనే పర్సనల్ లోన్ ఇస్తారు. లోన్ కోసం ఖచ్చితంగా ఏదైనా ఆస్తిని సెక్యూరిటీగా పెట్టాలి. ఇలా చాలా మందికి రకరకాల సందేహాలుంటాయి. వాటిలో నిజమెంత అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పర్సనల్ లోన్ పొందడానికి ఖచ్చితంగా ఉద్యోగం ఉండాలనే నిబంధన లేదు. మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి రెగ్యులర్ ఆదాయం ఉంటే చాలు లోన్ లభిస్తుంది. ఆ ఆదాయం ఉద్యోగం ద్వారా కావచ్చు, లేదా వ్యాపారం ద్వారా కావచ్చు. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా లేదా సీనియర్ సిటిజన్ అయినా పర్సనల్ లోన్ ఇస్తారు. మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలరని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు నమ్మితే చాలు, మీకు లోన్ వచ్చేస్తుంది. ఈ లోన్లకు ఎలాంటి షూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. పర్సనల్ లోన్ను ఎమర్జెన్సీ అవసరాలకు మాత్రమే ఇస్తారనేది ఒక అపోహ. మీకు ఒకటి కంటే ఎక్కువ అప్పులుంటే వాటన్నింటినీ కలిపి ఒకే రుణంగా మార్చుకోవడానికి కూడా లోన్ తీసుకోవచ్చు. దీన్నే డెట్ కన్సాలిడేషన్ అంటారు. దీనితో పాటు హైయర్ ఎడ్యుకేషన్, టూర్లు, ఇంటికి రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, ఇలా చాలా అవసరాలకు పర్సనల్ లోన్ లభిస్తుంది. మీ వద్ద లోన్ తిరిగి చెల్లించడానికి సరైన ప్లాన్ ఉన్నంత వరకు పర్సనల్ లోన్ అనేది బెస్ట్ ఆప్షన్ గానే ఉంటుంది అనేది ఎక్స్పర్ట్ల మాట. పర్సనల్ లోన్లకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందనేది సాధారణంగా అందరిలో ఉండే అనుమానం. హోమ్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్లతో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేటు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ వీటి టెన్యూర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు వడ్డీ భారాన్ని మోయాల్సిన అవసరం ఉండదు. స్వల్ప కాలానికి తీసుకునే ఈ లోన్లపై 3-4% అదనపు వడ్డీ పెద్ద భారంగా అనిపించదు. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్పై తీసుకునే నగదుపై వార్షిక వడ్డీ సుమారు 36% వరకు ఉంటే పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12-14% మాత్రమే ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ ఆదాయం బాగుంటే వడ్డీ రేట్లు తగ్గించమని కూడా మీరు బ్యాంకులను కోరవచ్చు.